న్యూస్. రాజ్యసభ సీటు దొరకలేదని జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడారని ఎంపీ మల్లు రవి అన్నారు. కాంగ్రెస్ తో 4 దశాబ్దాల అనుబంధాన్ని వదులుకొని దొరల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడం విడ్డూరమంటూ వ్యాఖ్యానించారు. రాజ్యసభ సీటు దొరకలేదని జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారని ఎంపీ మల్లు రవి అన్నారు. కాంగ్రెస్ తో 4 దశాబ్దాల అనుబంధాన్ని వదులుకొని దొరల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడం విడ్డూరమంటూ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ లో చేరిన పొన్నాల వంటి వారికి వచ్చిన పరిస్థితి జీవన్ రెడ్డికి రావద్దంటూ కోరుకుంటున్నానంటూ తెలిపారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంపై ఎంపీ మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ అవకాశం దొరకలేదనే జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయారన్నారు. బీఆర్ఎస్ వలలో జీవన్ రెడ్డి చిక్కుకున్నారని, బీఆర్ఎస్ లోకి వెళ్లిన పొన్నాల లక్ష్మయ్య ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియదు. జీవన్ రెడ్డి అలాంటి పరిస్థితి రావద్దు అంటూ కోరుకుంటున్నానని తెలిపారు. తెలంగాణ ఉద్యమం చేసిన ఈటెల రాజేందర్, రాజయ్య లాంటి వారిని బయటికి పంపించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో 4 దశాబ్దాల పాటు ప్రముఖ పాత్ర పోషించి 14 సార్లు పార్టీ సభ్యత్వంపై జీవన్ రెడ్డి పోటీ చేశారంటూ మల్లు రవి అన్నారు. జీవన్ రెడ్డి ఇలా చూడడం బాధాకరంగా ఉందన్నారు. కేసీఆర్ ఎంపీగా పోటీ చేస్తే వారిపైన జీవన్ రెడ్డి పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారని, దొంగల గడీలకు వ్యతిరేకంగా జీవన్ రెడ్డి తండ్రి జీవన్ రెడ్డి పోరాటం చేశారన్నారు. ఇప్పుడు మళ్ళీ అక్కడికే వెళ్లారని, కరీంనగర్ ప్రజలకు, రైతులకు జీవన్ రెడ్డి ఏం చెప్పాలని అనుకుంటున్నారో తెలియట్లేదన్నారు. పెత్తందారు దొరల వ్యవస్థకు జీవన్ రెడ్డి అనుకూలంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందంటూ తెలిపారు. బీఆర్ఎస్ లో చేరిన రోజే పండగని, తర్వాత అంతా దండగే అన్నారు. ప్రత్యేక గుర్తింపు పదవులు ఇస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్పేది ఇప్పుడు సంతోషంగా ఉండొచ్చని, జీవితమంతా పెంచుకున్న వ్యక్తిత్వాన్ని జీవన్ రెడ్డి దెబ్బతీసుకోకూడదన్నారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ వీడడం ఎంతవరకు సమంజసం? కేసీఆర్ దగ్గరికి వెళ్లి ఆయన ఏం సంకేతం ఇస్తున్నారన్నారు. బీఆర్ఎస్ కేసీఆర్ పాలన దేనికోసం రావాలో జీవన్ రెడ్డి చెప్పాలంటూ ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతోంది. ఏప్రిల్ నెల ప్రారంభంలో బాణుడు సుర్రుమనిపిస్తున్నాడు. దీంతో 2 తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి పొయ్యి మీద కాలుతున్న పెనంలాగా మారింది. ఒక పక్క అకాల వర్షాలు కురుస్తున్నప్పటికీ బాణుడి ప్రతాపం ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపటి నుంచి ఎండ తీవ్రత మరింత తీవ్రంగా ఉంటుందని, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ఏప్రిల్ నెల ప్రారంభంలోనే బాణుడు సుర్రుమనిపిస్తున్నాడు. దీంతో 2 తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి పొయ్యి మీద కాలుతున్న పెనంలాగా మారింది. ఒక పక్క అకాల వర్షాలు కురుస్తున్నప్పటికీ బాణుడు ప్రతాపం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపటి నుండి ఎండల తీవ్రత మరింత తీవ్రంగా ఉంటుందని, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. జూమ్ ఎర్త్ లైవ్ శాటిలైట్ డేటా ప్రకారం ఆదివారం నుంచి తెలంగాణలో భయంకరమైన ఎండలుంటాయి. ఆకాశంలో పలుచని మేఘాలున్నా వాటి వల్ల ఎలాంటి చల్లదనం ఉండదు. ఉదయం నుంచే పగ్గుమనే వేడి ఉంటుంది. ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటాయి. ఉక్కపోత ఉండకపోయినా భరించలేని వేడి తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రజలు మధ్యాహ్నం వేళల్లో ఇళ్లలోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, తప్పనిసరిగా బయటకు రావాల్సి వస్తే వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 12 నుంచి ఎండ తీవ్రత మరింత పెరగనున్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో 44 డిగ్రీల వరకు పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోనూ 40 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఏప్రిల్ 22వ తేదీ వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. గత వారం రోజులుగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. శుక్రవారం నల్గొండ జిల్లా గన్పూర్లో అత్యధికంగా 41.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా 27 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఫోక్ సాంగ్స్ తో విశేష గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ గాయని మంగ్లీ ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. పెట్టుబడుల పేరుతో డబ్బులు సేకరించి మోసం చేయడం, అలాగే న్యాయవాదిని బెదిరించడం వంటి ఆరోపణలపై ఆమెపై కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు ప్రకారం మంగ్లీ, ఆమె సోదరుడు శివ మరియు మరికొంతమంది కలిసి సుమారు
100 మంది నుంచి భారీ మొత్తంలో నిధులు సేకరించినట్లు ఆరోపణలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఫోక్ సాంగ్స్ తో విశేష గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ గాయని మంగ్లీ ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. పెట్టుబడుల పేరుతో డబ్బులు సేకరించి మోసం చేయడం, అలాగే న్యాయవాదిని బెదిరించడం వంటి ఆరోపణలపై ఆమెపై కేసు నమోదవడం సంచలనంగా మారింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన ఈ కేసు ప్రకారం మంగ్లీ, ఆమె సోదరుడు శివ మరియు మరికొంతమంది కలిసి సుమారు 100 మంది నుంచి భారీ మొత్తంలో నిధులు సేకరించినట్లు ఆరోపణలున్నాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామని నమ్మించి ఈ డబ్బులు తీసుకున్నట్లు బాధితులు తెలిపారు. అయితే కాలం గడుస్తున్నా ఎటువంటి లాభాలు ఇవ్వకపోవడం మాత్రమే కాకుండా పెట్టుబడిగా ఇచ్చిన అసలు డబ్బును కూడా తిరిగి ఇవ్వలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో వారు ఆందోళన చెందుతూ న్యాయం కోసం న్యాయవాది సుబ్బారావును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో న్యాయవాది జోక్యం చేసుకోవడంతో వివాదం మరింత ముదిరింది. బాధితుల తరఫున డబ్బులు తిరిగి ఇవ్వాలని నిలదీయగా మంగ్లీ మరియు ఆమె బృందం నుంచి బెదిరింపులు వచ్చాయని సుబ్బారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంకా ఈ కేసులో దర్శకుడు వేణు ఉడుగుల పేరు కూడా వెలుగులోకి రావడం గర్వనార్హం. మంగ్లీ, శివ, వేణు ఉడుగుల కలిసి ఫోన్ ద్వారా తీవ్రంగా బెదిరించారని, తనను యాక్సిడెంట్ చేయించి చంపేస్తామని హెచ్చరించారని న్యాయవాది ఆరోపించారు. ఈ నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ పోలీసుల వద్ద రక్షణ కోరారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి మంగ్లీ, శివ, వేణు ఉడుగుల మరియు ఇతరులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వరుస హిట్ పాటలతో కెరీర్లో దూసుకుపోతున్న మంగ్లీపై ఈ తరహా ఆరోపణలు రావడం సినీ, సంగీత రంగాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో నిజానిజాలు ఏవో దర్యాప్తులో తెలియాల్సి ఉంది. కాగా తన పాటలతో మంచి ఫేమ్ అందిపుచ్చుకున్న మంగ్లీ వివాదాలతో ఇమేజ్ బ్యాడ్ చేసుకుంది. గురుకులాలను పూర్తిగా నిర్వీర్యం చేశారని మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రల శ్రీనివాస్ మండిపడ్డారు. కేసీఆర్ సృష్టించిన బ్రాండ్ను నాశనం చేశారంటూ విమర్శించారు. పేద విద్యార్థులంటే ఎందుకింత ద్వేషమని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. గురుకులాలను పూర్తిగా నిర్వీర్యం చేశారని మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రల శ్రీనివాస్ మండిపడ్డారు. కేసీఆర్ సృష్టించిన బ్రాండ్ను నాశనం చేశారని విమర్శించారు. పేద విద్యార్థులంటే ఎందుకింత ద్వేషమంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిందని ఎర్రల శ్రీనివాస్ అన్నారు. గురుకులాలు నాశనం కావడానికి కారణం ఎవరు అని ప్రశ్నించారు. కేసీఆర్ ఆనవాలు లేకుండా చేయడానికైనా ఈ కుట్ర అంటూ నిలదీశారు. గురుకులాలకు ₹1 కూడా ఇవ్వలేదని అన్నారు. సమస్యలపై విద్యార్థులు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఎర్రల శ్రీనివాస్ మండిపడ్డారు. గురుకులాలపై ఒక్కరోజైనా సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేసిండా అంటూ ఎర్రల శ్రీనివాస్ ప్రశ్నించారు. గురుకుల విద్యార్థుల మరణాలకు సంతాపం తెలిపిండా అంటూ నిలదీశారు. ముఖ్యమంత్రే కదా విద్యాశాఖ మంత్రి, మరి గురుకులాలు ఎందుకు సర్వనాశనమయ్యాయని ప్రశ్నించారు. విద్యార్థులంటే ముఖ్యమంత్రికి లెక్కలేదా అంటూ నిలదీశారు. వేల కోట్ల రూపాయలు ఎన్నికల కోసం ఖర్చు పెడుతున్నానని, ఎక్కడ ఎన్నికలు జరిగినా కోట్లు కుమ్మరిస్తున్నానని అన్నారు. గురుకులాల కోసం మాత్రం ₹1 కేటాయించడం లేదంటూ ధ్వజమెత్తారు. జగిత్యాల జిల్లా మోతేలో ఈ నెల 20వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సందర్భంగా సభాస్థలిని పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ తో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ దామ వసంత, తుల ఉమా పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ ఈ నెల 20 మోతెలో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉండబోతోందని తెలిపారు. జగిత్యాల జిల్లా మోతెలో ఈ నెల 20వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సందర్భంగా సభాస్థలిని పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ దవ వసంత, తుల ఉమా పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ ఈ నెల 20లో మోతెలో కేసీఆర్ బహిరంగ సభ ఉండబోతుందంటూ తెలిపారు. 1,00,000కు పైగా జనాభాకు అనుగుణంగా సభాస్థలిని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ప్రజాభిష్టం మేరకే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో 2.5 ఏళ్లలో తెలంగాణ అస్తవ్యస్తమైందంటూ విమర్శించారు. కేసీఆర్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. జీవన్ రెడ్డి ఏనాడు అధికారం కోసం పాకులాడలేదని కల్వకుంట్ల సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని గుర్తించిన ఆయన బీఆర్ఎస్ లో చేరారని తెలిపారు. స్థానిక ప్రజలు, కార్యకర్తల అభిప్రాయంతోనే బీఆర్ఎస్ లోకి జీవన్ రెడ్డి వచ్చారంటూ పేర్కొన్నారు. జీవన్ రెడ్డి మార్గదర్శనం సూచనలతో ముందుకెళ్తామంటూ స్పష్టం చేశారు. బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ అలర్ట్. గోల్డ్, సిల్వర్ ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. కిందటి రోజుతో పోలిస్తే బంగారం ధర మళ్లీ పెరిగింది. ఇరాన్ వర్సెస్ అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం కాస్త తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో అంతర్జాతీయంగా మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు స్వల్పంగా తగ్గినా బంగారం, వెండి ధరలు మాత్రం పెరుగుతున్నాయి. బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ అలర్ట్. గోల్డ్, సిల్వర్ ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కిందటి రోజుతో పోలిస్తే బంగారం ధర మళ్లీ పెరిగింది. ఇరాన్ వర్సెస్ అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం కాస్త తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో అంతర్జాతీయంగా మార్కెట్ క్రూడ్ ఆయిల్ ధరలు స్వల్పంగా తగ్గినా బంగారం, వెండి ధరలు మాత్రం పెరుగుతున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 400 రూపాయలు పెరగ్గా 22 క్యారెట్ల బంగారంపై 450 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో
మాత్రం గోల్డ్ రేట్ తగ్గింది. ఔన్స్ గోల్డ్ పై $12 తగ్గగా ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ $4,751 వద్దకు ట్రేడ్ అవుతోంది. వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. శుక్రవారం కిలో వెండిపై 5,000 పెరగ్గా అదే ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,52,840 కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,40,100 వద్ద కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,52,990 కాగా 22 క్యారెట్ల బంగారం ధర 1,40,250 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,52,840 చేరగా 22 క్యారెట్ల బంగారం 1,40,100 వద్ద కొనసాగుతోంది. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా తన జీవితకాలం పోరాడిన భారతదేశ సామాజిక విప్లవకారుడు సమాజ స్థాపన మార్గదర్శి మహాత్మా జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా వారు జాతికి చేసిన సేవలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించారు. భారత సమాజంలో వర్ణ కుల లింగ వివక్షతను రూపుమాపి సామాజిక న్యాయం దక్కాలని పోరాడిన దర్శనికుడు మహాత్మా పూలే అంటూ కొనియాడారు. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా తన జీవితకాలం పోరాడిన భారతదేశ సామాజిక విప్లవకారుడు సమాజ స్థాపక మార్గదర్శి మహాత్మా జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా వారు జాతికి చేసిన సేవలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు. భారత సమాజంలో వర్ణకుల లింగ వివక్షతను రూపుమాపి సామాజిక న్యాయం దక్కాలని పోరాడిన దర్శనీకుడు మహాత్మా పూలే అంటూ కొనియాడారు. సబ్బండ వర్గాలు సామాజిక ఆర్థిక రంగాల్లో ముందడుగు వేయాలంటే విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతోందని చెప్పిన జ్యోతిరావు పులే ఆశయాలు ఎల్లకాలం ఆచరణీయమైనవని కేసీఆర్ తెలిపారు. తన భార్య సావిత్రిబాయి పులేకు చదువు నేర్పించి మరి చదువు నిరాకరించబడిన భారత మహిళకు విద్య నేర్పాలనే దృఢ సంకల్పాన్ని అనేక కష్టనష్టాల నడుమ అమలు చేసిన మహిళాభ్యుదయ మార్గదర్శి మహాత్మా పూలే అని కొనియాడారు. పూలే ఆశయాలను నిజం చేస్తూ తన 10 ఏళ్ల ప్రగతి పాలనలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సబ్బండ కులాల అభ్యున్నతి కోసం అమలు చేసిన ఫలితాలను సాధించిన పలు రకాల పథకాలను కార్యాచరణను గుర్తు చేశారు కేసీఆర్. సాగునీరు, విద్యుత్, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు అమలు చేసి వ్యవసాయ రంగాన్ని పటిష్టపరిచామని తెలిపారు. పలు వృత్తి కులాలను ప్రోత్సహిస్తూ గొర్రెల పెంపకం, చేపల పంపిణీ, నేతన్నకు చేయిత వంటి పథకాలను అమలు చేయడం ద్వారా 90% ఉన్న దళిత బహుజన కులాలు ఆర్థికంగా నీలదొక్కాయని తెలిపారు. తద్వారా తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం జరిగిందని అన్నారు. ఆసరా, పింఛన్లు, బీసీ బంధు వంటి బహుజన సంక్షేమ పథకాల అమలు ద్వారా వెనుకబడి ఉన్న సబ్బండ కులాలను ఆర్థికంగా అభివృద్ధి చేశామన్నారు. బీసీ కులాల విద్య కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ విద్యా సంస్థలను ఏర్పాటు చేసి వారికి అంతర్జాతీయ స్థాయి విద్యను అందించామని కేసీఆర్ తెలిపారు. బీసీ బిడ్డల భవిష్యత్తు తరాల ప్రయోజనాలను నెరవేర్చేందుకు రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్లో ఆత్మ గౌరవ భవన నిర్మాణాల కోసం అత్యంత విలువైన స్థలాలను నిర్మాణ నిధులను బీసీ కుల సంఘాలకు కేటాయించామని తెలిపారు. బీసీ కులాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు పూలే ఆశయాలకు అనుగుణంగా తాము గత ప్రభుత్వంలో అమల్లోకి తెచ్చిన ప్రగతి కార్యాచరణను చిత్తశుద్ధితో కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. తద్వారా మాత్రమే మహాత్మా పూలేకు మనం ఘన నివాళి అర్పించిన వానవుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు శనివారం వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించారు. పొద్దుతిరుగుడు, మొక్కజొన్న ధాన్యంను 4 రోజుల నుంచి కొనుగోలు చేయడం లేదని రైతులు ఫిర్యాదు చేయడంతో హరీష్ రావు యార్డును సందర్శించి అధికారులతో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించారు. పొద్దుతిరుగుడు, మొక్కజొన్న ధాన్యంను 4 రోజుల నుంచి కొనుగోలు చేయడం లేదని రైతులు ఫిర్యాదు చేయడంతో హరీష్ రావు యార్డును సందర్శించి అధికారులతో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు మార్కెట్ యార్డును సందర్శించి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. రైతుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, పంట కొనుగోలులో నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. నారాయణఖేడ్, ఆదిలాబాద్, నిజామాబాద్ కేంద్రాల్లో జొన్న కొనుగోలు సెంటర్లను ప్రారంభించలేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పంట మార్పిడి చేయమని చెబుతున్నారు, కానీ రైతులు పంట మార్పిడి చేస్తే వాటిని కొనే దిక్కు లేదని మండిపడ్డారు. పలు జిల్లాలలో వడగళ్ల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు సమయానికి రైతు బంధు ఇవ్వాలని కోరారు. పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. బీసీ డిక్లరేషన్ పేరిట రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేశారని, కేసీఆర్ అన్ని కుల వృత్తులకు ప్రోత్సహించారని గుర్తు చేశారు. బీసీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగా చేస్తుందంటూ బీసీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలంటూ కోరారు. జనగామ జిల్లాలోని అన్నదాతలు సాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంకుశాపురం గ్రామంలో రైతులు తమ వరి పంటను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. తీవ్ర నీటి కొరతతో పొలాల్లో వరి పంట అంతా ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటి బోర్వెల్స్ పూర్తిగా ఎండిపోవడంతో పంటలకు
నీరందించడం కష్టంగా మారింది. వేరే బావుల నుండి నీటిని మళ్లించుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ చాలా దూరంలో ఉండటం వల్ల రవాణా కష్టాలు ఎదురవుతున్నాయి. జనగామ జిల్లాలోని అన్నదాతలు సాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంకుశాపురం గ్రామంలో రైతులు తమ వరి పంటను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. తీవ్ర నీటి కొరతతో పొలాల్లో వరి పంట అంతా ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటి బోర్వెల్స్ పూర్తిగా ఎండిపోవడంతో పంటలకు నీరందించడం కష్టంగా మారిందని, వేరే బావుల నుండి నీటిని మళ్లించుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి చాలా దూరంలో ఉండటం వల్ల రవాణా కష్టాలు ఎదురవుతున్నాయి. తమ పెట్టుబడి కూడా దక్కేలా లేదని, తీవ్ర నష్టం వాటిల్లుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు S24 న్యూస్.